సల్మాన్ ఖాన్ రాబోయే యాక్షన్ ఎంటర్టైనర్ 'సికిందర్' విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాలు మరియు సినిమా మొత్తం హైప్ పరంగా బలహీనంగా కనిపిస్తుంది. ఈద్ సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రం బంగారు పతకం సాధించడానికి గొప్ప అవకాశం ఉన్నప్పటికీ టీజర్లు మరియు ప్రోమోలు ఇప్పటివరకు గణనీయమైన హైప్ను నిర్మించడంలో సహాయపడలేదు. ఈ సినిమా పాటల విడుదలలో ప్రేక్షకులను హైప్ చేయడానికి ప్రయత్నించింది కానీ ఇప్పటివరకు 2 పాటల హైప్ను అందుకోలేకపోయాయి. పాటలు పర్వాలేదు కానీ ఆకట్టుకునే ట్యూన్లు లేకపోవడంతో చాట్ బండర్లుగా నిలవలేకపోయాయి. రష్మిక మందాన, సల్మాన్ ఖాన్ మధ్య తెరపై కెమిస్ట్రీ కూడా నిజాయితీగా కనిపించడం 2 పాటలు కూడా నిరాశపరిచాయని చెప్పొచ్చు. ఇప్పుడు సినిమా నుండి 'సికిందర్ నాచే' అనే 3వ సింగిల్ విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడుదల చేశారు. ఈ పాట ప్రోమోలో కానీ సాంగ్లో కానీ సల్మాన్ తన అద్భుతమైన లుక్స్ను ప్రదర్శించు చాలా బాగుందని చెప్పొచ్చు. టీజర్లో రష్మిక మందాన కూడా కొత్తగా కనిపించింది మరియు పాట టోన్ జూమ్ జో పఠాన్ పాటకు పోలి ఉంటుందని చెప్తున్నారు. ఇది బుల్సే హిట్ అనే 'సికిందర్' అభిమానులకు గుర్తుండిపోయడానికి ఒక కారణం ఉండవచ్చు. అభిమానులు ఇప్పటికీ జూమ్ జో పఠాన్ అందానికి ఆరాధిస్తారు మరియు సల్మాన్ ఖాన్, రష్మిక దానిని తిరిగి సృష్టించగలిగితే అది సినిమాకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ పాట ఎలా ఉంటుందనేది చూడాలి. సినిమా విడుదల ముందే హైప్ సృష్టించడానికి మరియు సినిమాను పెంచడానికి ఇది చివరి అవకాశం కల్పిస్తుంది. సో ఎందుకంటే వీళ్ళిద్దరు కలయికలో వస్తున్న మన రష్మిక మందాన ఫస్ట్ టైం బాలీవుడ్కి అడుగుపెట్టాక ఫస్ట్ టైం సల్మాన్ ఖాన్ తోటి నటించడం జరుగుతుంది. సల్మాన్ ఖాన్ ద బిగ్గెస్ట్ హీరో ఇన్ ద బాలీవుడ్ ఇండియా. సో ఎందుకంటే సల్మాన్ ఖాన్ తోటి నటించడం అంటే ఏ మూవీ అయినా బ్లాక్ బస్టర్ అండ్ చాలా మార్కెట్ హైలో ఉంటుంది. సో ఈసారి మరి మళ్ళొక హిట్ను అందుకోవడానికి సికిందర్గా రష్మిక మందాన జోడైంది. సో మరి నేషనల్ క్వీన్గా పేరు పొందిన రష్మిక మందాన మరి బాడీగార్డ్గా ఉన్న సల్మాన్ ఖాన్ వీళ్ళిద్దరు కలయికలో 'సికిందర్' ఎలా ఉంటుంది అనేది మనం చెప్పుకోనక్కర్లేదు, అంత హైలీగా ఉంటుంది. బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం 'సికిందర్'. ఈ మూవీలో పుష్ప భామ రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్లోనూ రష్మిక హవా కొనసాగుతుంది. ఇటీవలే చావా మూవీతో ప్రేక్షకులను పలకరించిన భామ రంజాన్ కానుకగా మరోసారి అభిమానులను అలరించనుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాజిద్ నిర్మిస్తున్నారు. సో తాజాగా 'సికిందర్' మూవీ నుంచి క్రేజీ సాంగ్ను విడుదల చేశారు. బామ్ బామ్ బోలే అంటూ సాగే పాటకు విడుదల చేశారు. హోలీ పండుగ రంగుల నేపథ్యం రూపొందించిన ఈ పాటకు సల్మాన్ ఖాన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సాంగ్లో కాజల్ అగర్వాల్ కూడా అభిమానులను మెప్పించిందని చెప్పొచ్చు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం రంజాన్ కానుకగా రాబోతున్నది. సో అదేవిధంగా సల్మాన్ ఖాన్ నాచే సాంగ్ విడుదల కూడా హై లెవెల్లో ఉన్నది, చాలా హై వోల్టేజ్తో ఉన్నదని చెప్పొచ్చు. సాంగ్ మాత్రం చాలా గొప్పగా ఉన్నది. సో బాలీవుడ్ బాయ్జాన్ సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం 'సికిందర్' టైటిల్ ట్రాక్ యొక్క విడుదల చేశారు. ఈ పాట రేపు విడుదల అయిందని చెప్పడంలోనే ట్రెండింగ్గా మారింది. కథలో నటుడు చాలా పోస్ట్ చేశాడు. సో అదేవిధంగా ఈ మూవీలో 'సికిందర్'లో చాలా క్రియేటివ్గా మూవీస్ మాత్రం డిఫరెంట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ఎందుకంటే మురుగుదాసు మూవీస్ అంటే చాలా ఒక క్రేజీగా చాలా అప్డేటెడ్ ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కావడంతో క్రేజ్ ఇంకా పెరిగిందని చెప్పొచ్చు. సో దానికి తోడు మళ్ళీ వీళ్ళిద్దరు కలయికలో రష్మిక మందాన ఈ మూవీకి తోడవడం వల్ల చాలా హైప్ వచ్చింది. 'సికిందర్' మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అదేవిధంగా థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు. సో ఈ చిత్రం మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ చివరిసారిగా 'టైగర్ 3'లో కనిపించారు. ఆ మూవీ తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్ది ఎలాంటి మూవీ రాలేదు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ సల్మాన్ ఖాన్దే ఇప్పుడు ఈ మూవీ రావడం చాలా వార్తలకు ఎక్కింది. సో దీనికి తోడు రష్మిక మందాన అండ్ ఏఆర్ మురుగదాస్ యొక్క దర్శకత్వం వహించడం ఈ మూవీ యొక్క మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ మూవీ తోటి మన బాయ్జాన్ కంపల్సరీ హిట్ కొడతాడని చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఎందుకంటే ఈద్ చాలా స్పెషల్ వాళ్ళకి. సో ఈ మూవీ తోటి చాలా గ్లామరస్ మూవీగా ఈ మూవీ తోటి తను హిట్ కొట్టడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పటికే ఈ పాట శంకర్ యొక్క విలక్షణమైన సెమీ క్లాసిక్ ఆలాప్స్ అని చెప్తున్నారు. సో గులాన్ మెయిన్ 2 వెర్షన్లుగా సహజంగా కనిపిస్తుంది. మరి 2 వెర్షన్లు అద్భుతమైనవి, నిస్సహజంగా హిట్ అని చెప్తున్నారు. సో 'సికిందర్'లో సాంగ్లో మాత్రం బీభత్సంగా ఉన్నది. సో ఏ విధంగా చూసుకున్నా శివ మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్ మాత్రం చాలా బాగుంది. రష్మిక మందాన ఆయన సల్మాన్ ఖాన్ యొక్క జోడీ డ్యాన్స్ కానీ ఇరగదీశారని చెప్పొచ్చు. సో దాంతోపాటు వీళ్ళిద్దరి మధ్యలో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు. సో అదేవిధంగా
ఈ పాట చిత్రం కోసం ప్రత్యేకంగా టర్కీ నుంచి డాన్సర్లను రప్పించారని చిత్ర యూనిట్ వెల్లడించింది. భారీ స్థాయిలో రూపొందించిన సెట్స్, గ్రాండ్ విజువల్స్ను ఈ పాటను మరింత ప్రత్యేకంగా మార్చాయని చెప్పొచ్చు. ఇంతకు ముందు విడుదలైన జబ్రో జాబిన్ పాటకు బాలీవుడ్ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కంపోజ్ చేసింది. ఈ పాట ద్వారా సల్మాన్ ఖాన్ అనేక ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఫరా ఖాన్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్, నిర్మాత సాజిద్ నడియావాలాలో ఈ అనుబంధం చాలా దీర్ఘకాలంగా ఉంటుందని చెప్పారు. ఒకరు చిన్నప్పటి మిత్రుడు, మరొకరు అన్నయ్య. ఇద్దరికి చాలా పాటలు కొరియోగ్రఫీ చేశాను. కానీ సల్మాన్ ఖాన్ చాలా కాలం తర్వాత కొరియోగ్రఫీ చేయడం చాలా ఫన్గా అనిపించింది. అలాగే కనిష్క మందన్తో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది. ఆమె ఎంతో సహకారిగా, ఎనర్జెటిక్గా ఉంటారు. సో అదేవిధంగా ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్తో పాటు రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్, సత్యరాజు, సుష్మా జోషి నటిస్తున్నారు. టీజర్లో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అభిమానులు ఇప్పటికే పాట కోసం ఎదురు చూస్తున్నారు. మరి సికిందర్ నచ్చే పూర్తి వీడియో పాట ఎలా ఉందో చూసి మా వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.